ఫిఫో అండ్ ఆప్టిమల్ రీప్లేస్‌మెంట్ అర్థమైందమ్మా. అవి మళ్ళీ ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? నిన్న 4 ఫ్రేమ్స్ తీసుకోమన్నాను తీసుకున్నారా? నిన్న 4 ఫ్రేమ్స్ తీసుకొని చేయమన్నాను. ఒకళ్ళే నాకు వాట్సాప్ చేశారు సాల్వ్ చేసింది. అర్థమైందా? ఫిఫో ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఫస్ట్ ఏదైతే మనకి ర్యామ్‌లోకొచ్చి స్టోర్ అయ్యిందో దాని ప్లేస్‌లో రీప్లేస్ అవుతది మెమరీ రిఫర్ చేసిన స్ట్రింగ్. ఓకే. ఆప్టిమల్ వచ్చేసరికి లాంగెస్ట్ రన్. ఓకే. ఒకసారి ఆప్టిమల్లా ఓకే. ఒకసారి చూడండి నిన్న మిమ్మల్ని సాల్వ్ చేయమన్న దాంట్లో ఆప్టిమల్ 4 ఫ్రేమ్స్ తీసుకోమన్నాను. ఇది నిన్న సాల్వ్ చేసామా? ఆప్టిమల్ చేయలేదా? ఫర్ సపోజ్ ఇక్కడ రిఫరెన్స్ స్ట్రింగ్ 2 సేమ్ అదే వాల్యూకి చెప్పనమ్మా. ఇప్పుడు నన్ను అడిగినోళ్ళు ఆప్టిమల్ 4 ఫ్రేమ్స్ కన్నారు కదా! నిన్న చెప్పిన దానికైనా వేరేదే అంటే నిన్నటి దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేకపోతే వేరేదేమైనా తీసుకునే ఎగ్జాంపులా? ఆప్టిమల్ 4 వేరే ఎగ్జాంపులా? ఓకే. సో సమ్ 5 0 1 5 2 7 4 9 0 2 7 0. సపోజ్ స్ట్రింగ్ ఇలా తీసుకున్నాం ఇప్పుడు మనం. దీనికి ఆప్టిమల్ అంటున్నాం. సో ఆప్టిమల్ అనే దాంట్లో ఏం చేయాలి? లాంగెస్ట్ రన్‌లో ఏదైతే యూజ్ చేస్తామో అది. సో ఇప్పుడు ఫస్ట్ ర్యామ్ ఫ్రీగా ఉంది. లేదు కాబట్టి లేని దాన్ని రిఫర్ చేసినప్పుడు మనం ఇన్వాలిడ్ వచ్చింది అంటే పేజ్ ఫాల్ట్. సో ఫస్ట్ 5 అనేది ఇక్కడ రిఫర్ చేసాము. సో 5. సో 5 అనేది ఫ్రీ ఫ్రేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంటర్ అయ్యింది. సో పేజ్ ఫాల్ట్. ఫ్రీ ఫ్రేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా దాని ప్లేస్ చేస్తాము. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0. 0 అనేది ఇక్కడ మనకి ఫ్రేమ్స్‌లో ఉందా అంటే లేదు. కానీ ఫ్రీ ఫ్రేమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి సో తీసుకొచ్చి ర్యామ్‌లో ప్లేస్ చేస్తున్నాం. ఆప్టిమల్ యూజ్ చేసుకొని. సో పేజ్ ఫాల్ట్. ఎప్పుడైతే లేనిది ఇక్కడ రిఫర్ చేస్తున్నామో స్ట్రింగ్ సో అప్పుడు దాన్ని మనం పేజ్ ఫాల్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో 5 0 ఉంది. సో ఇప్పుడు రిఫర్ చేసిన స్ట్రింగ్ 1. 5 0లో 1 లేదు. సో 1 అనేది ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యింది. సో పేజ్ ఫాల్ట్. లేన్ స్ట్రింగ్ రిఫర్ చేసాం. నెక్స్ట్ 5. 5 ఆల్రెడీ దీంట్లో ఉన్నది. ర్యామ్‌లో ఉంది. ఉన్న దాన్ని రిఫర్ చేస్తే మనకి నో పేజ్ ఫాల్ట్. ఓకే. నో పేజ్ ఫాల్ట్. 5 ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ 2. ఇక్కడ 5 0 1 ఉంది. 2 అనే దానికి ఫ్రీ ఫ్రేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా దాంట్లో రీప్లేస్ అవుతుంది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 తర్వాత 7. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయాలి. 7 అంటే 4 9 0 2 ఇక్కడ ఉన్న పైన స్ట్రింగ్ రాస్తున్నాను నేను. 2 5 1 0. ఓకే. సో ఇప్పుడు 7 అనేది దేంట్లో రీప్లేస్ చేయాలి అని చూస్తే ఆప్టిమల్. ఇదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనుకోండి. ఫస్ట్ మనకి 5 అనేది ఉంది కాబట్టి 5 ప్లేస్‌లో 7 రీప్లేస్ అయిపోయేది. ఆప్టిమల్ దాంట్లో ఏం చేస్తున్నాము?
నెక్స్ట్ లాంగెస్ట్ పీరియడ్ లో ఏదైతే యూజ్ చేస్తామో అక్కడ రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 5012 అనేది ఎగ్జిస్ట్ అయింది కదా, ఇక్కడ ఎక్కడైనా 5 ఉందా చూడండి. 5 ఓకే, 0 1 2 అంటే 0 5 త్వరగానే వస్తుంది. మళ్ళీ ఇక్కడ 0 రిపీట్ అయింది, కానీ ఆల్రెడీ ఫస్ట్ 0 వచ్చింది కాబట్టి 0 ప్లేస్ లో రిఫర్ చేయకూడదు. నెక్స్ట్ 2 ప్లేస్ లో రిఫర్ చేయకూడదు. 5 చేయకూడదు. 1 అనేది ఈ మూడిటితో, ఈ నాలుగిటితో కంపేర్ చేస్తే 5 0 1 2 తో కంపేర్ చేస్తే 1 అనేది ఈ 3 5 0 2 తర్వాత 1 అనేది రిఫర్ అవుతుంది. సో ఏదైతే లాంగెస్ట్ పీరియడ్, ఇక్కడ ఆప్టిమల్ లో ఏం చెప్తున్నాము, లాంగెస్ట్ పీరియడ్ లో ఏదైతే రిఫర్ అవుతుందో దాని ప్లేస్ లో రీప్లేస్ చేయాలన్నాం. సో 1 అనేది 5 0 2 ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత 1 రిఫర్ అవుతుంది కాబట్టి 1 ప్లేస్ లో 7 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో 5 ఇది మిగతాది సేమ్ 0 2 ఓకే. సో ఉన్న ఒక దాంట్లో రీప్లేస్ అయింది కదా, సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 4 అనేది ఇప్పుడు చెక్ చేయాలి. 5 0 7 2 లో ఏది లాంగెస్ట్ తర్వాతకి ఎప్పుడుకో రిఫర్ అయ్యేది ఏంటి అనేది చూద్దాం. 5 ఇక్కడ ఉంది. 0 లాస్ట్ లో, అంటే ఇక్కడ స్టార్టింగ్ లో 0 వచ్చేసింది. 1 5 0 7 2 5 ఉంది, 0 ఉంది, 7 లేదు చూడండి. 7 లేదు, 5 ఉంది, 0 ఉంది, 2 ఉంది, 5 ఉంది. అంటే 0 2 5 ఉంది, కానీ 7 అనేది లాంగ్ రన్ లో ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి ఈ 7 ప్లేస్ లో ఇప్పుడు 4 అనేది రీప్లేస్ అవుతుంది. లాంగెస్ట్ పీరియడ్ లో అసలు లేదు. ఒకవేళ ఇక్కడ 7 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఉన్న 4 ఫ్రేమ్స్ లో ఏదైతే లాంగెస్ట్, అంటే ఏది ఫస్ట్ వస్తుందో అది కాకుండా లాస్ట్ లో ఏది వస్తుందో దాని ప్లేస్ లో రిఫర్ చేయాలి, రీప్లేస్ చేయాలి. ఓకే, సో 2 ఇక్కడ రిఫర్ చేస్తాం కాబట్టి పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 9 అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ 5 0 2 ఇంకా 8 వచ్చేసి మిగిలింది ఏంటి 4. సో 4 ప్లేస్ లోనే ఇప్పుడు మళ్ళీ 9 అనేది రీప్లేస్ అవుతుంది ఆప్టిమల్ యూజ్ చేసుకున్నప్పుడు. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది కదా, సో 5 0 9 2 నో పేజ్ ఫాల్ట్, నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 అనేది కూడా ఇక్కడ ఉందిగా, 5 0 9 2 సో నో పేజ్ ఫాల్ట్. సో ఇక్కడ కూడా మనకి పేజ్ ఫాల్ట్ లేదు. ఎందుకు లేదు, ఆల్రెడీ ఉన్నదాన్ని ఎగ్జిస్ట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ 5 అనేది ఆల్రెడీ దీంట్లో ఎగ్జిస్ట్ అయ్యింది. సో 5 0 9 2 సో నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ ఇప్పుడు 1 ఉంది. సో 1 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందా, ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో దేంట్లో రీప్లేస్ చేయాలి. 0 అనేది నెక్స్ట్ అప్కమింగ్ స్ట్రింగ్. సో 5 9 2 లో ఎక్కడైనా సరే రిఫర్ చేసుకోవచ్చు. 5 9 2 లో ఎక్కడైనా రిఫర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 5 లో నేను రీప్లేస్ చేస్తున్నాను 0 9 2. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనకి 0 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది కదా, ఇక్కడ పేజ్ ఫాల్ట్ వచ్చింది, పేజ్ ఫాల్ట్. సో ఇక్కడ 0 అనేది మనకి ఫ్రేమ్స్ లో ఉంది 1 0 9 2 సో నో పేజ్ ఫాల్ట్. సో ఎన్ని పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి మనకి ఈ స్ట్రింగ్ కి. ఫర్ ద గివెన్ స్ట్రింగ్ 8 పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి. ఇది ఆప్టిమల్. ఆప్టిమల్ ఏంటి అంటే రైట్ హ్యాండ్ సైడ్ దాంట్లో మనకున్న రైట్ హ్యాండ్ దీంట్లో ఏదైతే స్ట్రింగ్ లాస్ట్ లో రిఫర్ అవుతుందో, ఫస్ట్ అప్కమింగ్ కాకుండా లాంగెస్ట్ పీరియడ్ లో రిఫర్ అవుతుందో ఆ ప్లేస్ లో మనకి పేజ్ అనేది రీప్లేస్ అవుతుంది. ఇది ఆప్టిమల్. ఓకే, నెక్స్ట్ LRU అంటున్నాం. నెక్స్ట్ మెథడ్ LRU. సో ఇక్కడతో పేజ్ రీప్లేస్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. LRU లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకే, సో ఇదే స్ట్రింగ్ ఇప్పుడు తీసుకోండి.
ఓకే 3 frames. Okay, 3 frames. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఎగ్జిస్ట్ అయిన ఫ్రేమ్లో ఓకే సో ఫస్ట్ 5 అనేది రిఫర్ చేస్తుంది. సో 5 అనేది దీంట్లో లేదు, పేజ్ ఫాల్ట్. సో ఫ్రీ ఫ్రేమ్ ఉంది కాబట్టి 5. నెక్స్ట్ 0 అనేది దీంట్లో లేదు, లేని దాన్ని రిఫర్ చేస్తుంది. సో పేజ్ ఫాల్ట్ 5 0. ఓకే నెక్స్ట్ 1 ఇక్కడ రాసేస్తాము 5 2 2 7 4 9 0 2 5 1 0. ఓకే నెక్స్ట్ 1 అని రిఫర్ చేసింది. సో ర్యామ్లో లేదు, మనకి ర్యామ్లో లేదు కాబట్టి ఫ్రీ ఫ్రేమ్ ఉంది. సో ఫ్రీ ఫ్రేమ్లోకి వెళ్ళి అలోకేట్ అయిపోతుంది. సో పేజ్ ఫాల్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం రిఫర్ చేస్తుంది, 5 రిఫర్ చేస్తుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ 5 ఎగ్జిస్ట్ అయ్యింది. సో నో పేజ్ ఫాల్ట్. 5 0 1 సేమ్ అది అలాగే ఉంది. సో నో పేజ్ ఫాల్ట్. ఇప్పుడు చూడండి 2 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందా అంటే ఎగ్జిస్ట్ అవ్వలేదు. 5 0 1 ఓకే లేదు. సో LRU లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ LRU. సో LRUలో ఏం చేస్తుంది అంటే రీసెంట్లీ యూజ్డ్ అనుకోండి. ఇప్పుడు 2 కన్నా ముందు రీసెంట్ గా యూజ్ చేసింది 5 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి 1. ఓకే సో 1 అనేది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అవుతుంది. సో సారీ రీసెంట్లీ యూజ్డ్ అవుతుంది. ఇప్పుడు లీస్ట్ అంటున్నాం. సో ఏదైతే ఉన్న ఫ్రేమ్స్ 501లో ఏదైతే లీస్ట్ గా ఫస్ట్ రిఫర్ అయిపోయిందో అంటే 1 0 5 ఇది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో 5 అనే ప్లేస్ లో ఇక్కడ మనం 2 అనేది రీప్లేస్ చేసుకుంటుంది. LRU లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఇప్పుడు 2 కన్నా ముందు చూస్తే 5 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. సో దీన్ని మనం పట్టించుకోవట్లేదు. పోనీ దీన్ని పట్టించుకున్న 5 అనేది రీసెంట్ గా రిఫర్ అయింది. సో 1 0. సో ఇక్కడ రిఫర్ అయిన దాంట్లో 5 0 1 అనే దాంట్లో ఇక్కడ ఫ్రేమ్స్ లో ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో సో దాని ప్లేస్ లో మనం లీస్ట్ రీసెంట్లీ యూజ్ చేసాము. సో 2 అనేది ఇక్కడ మనకి రిఫర్ అయ్యింది. సో 2 0 1. సో లేని దాన్ని తీసుకొచ్చి పెట్టాం కాబట్టి పేజ్ ఫాల్ట్. లేని దాన్ని తీసుకొచ్చి రిఫర్ చేసాం కాబట్టి పేజ్ ఫాల్ట్. ఓకే నెక్స్ట్ 7 అనేది ఒక్క నిమిషం అమ్మా. ఓకే 7 అనేది ఇక్కడ రీప్లేస్ చేయాలి అంటే 2 తర్వాత 5 ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, 0. సో 0 అనేది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. 0 అనేది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకే సో ఇక్కడ మనకి 5 5 0 5 0 1. సో 5 అనేది ఇక్కడ రిఫర్ అయింది కాబట్టి 5 0 1 నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2ని రిఫర్ చేయాలి అంటే 2 అనేది సో ఫస్ట్ 5 రిఫర్ అయింది.
నెక్స్ట్ 1 రిఫర్ అయ్యింది. నెక్స్ట్ 0. 0 అనేది లీస్ట్‌గా రిఫర్ అయ్యింది కాబట్టి 2 అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న పేజ్‌ని ఒకసారి రిఫర్ చేసాము. రిఫర్ చేసినప్పుడు నో పేజ్ ఫాల్ట్ వచ్చింది. నో పేజ్ ఫాల్ట్ అయినా ఒకవేళ పేజ్ ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినా ఇది రీసెంట్‌లీ యూజ్డ్ స్ట్రింగ్. సో, రీసెంట్ కన్నా ముందు ఏదైతే ఉందో దాని ముందు లీస్ట్. సో, దీనికన్నా ముందు ఇక్కడ 3 ఫ్రేమ్స్ తీసుకున్నాం కాబట్టి ఈ 3 తోనే కంపేర్ చేసుకుంటాం. సో, ఇక్కడ 0 అనేది 5, 0, 1లో 0 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్ కదా! సో, ఈ ప్లేస్‌లో మనకి ఇక్కడ 2 అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 7. సో, 7 అనేది ఇక్కడ మనకి రీప్లేస్ అవ్వాలి అంటే 2 లేటెస్ట్‌గా అయింది. 5 ముందుగా. సో, ఇక్కడ 1 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో, 7, 2, 1. సో, పేజ్ ఫాల్ట్. ఇక్కడ చూడండి ఒక దాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేయాలి అంటే ఉన్న 3 ఫ్రేమ్స్‌లో ఇక్కడ 5, 2, 1. 2 అనేది ఇక్కడే ఎగ్జిస్ట్ అయ్యింది. సో, యూజ్డ్ లేకపోతే రీసెంట్‌లీ యూజ్డ్. సో, దీనికన్నా ముందు ఏం రిఫర్ చేసుకుంది 5. ఇంకా మిగిలిందేంటి 1. సో, 1 అనే ప్లేస్ ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ 7 అనేది మనం రీప్లేస్ చేయాలి అంటే 2 అనేది రీసెంట్‌గా ఉంది. సో, 2 కన్నా ముందు 5 అనేది రీసెంట్‌గా రీప్లేస్ అయింది. దీనికన్నా ముందు 1 అనేది రీప్లేస్ అయింది. సో, 1 అనే ప్లేస్‌లో ఇప్పుడు మనం 7. సో, లీస్ట్ ఇక్కడికొచ్చేసరికి ఆప్టిమల్‌లో ఎలా అయితే లాంగెస్ట్ పీరియడ్ అన్నామో, ఇక్కడ లాంగెస్ట్ పీరియడ్ నుంచి ఇక్కడ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్‌లో మనకిక్కడ రీప్లేస్ అవుతుంది. సో, 5, 50, 501. సో, 5 ఇక్కడ ఉంది. నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2ని రిఫర్ చేసుకోవాలి అంటే 2ని ఎక్కడ ప్లేస్ చేయాలి? 5, 0, 1 ఉంది. సో, 5, 1, 0 లీస్ట్ రీసెంట్‌లీ. సో, 0 ప్లేస్‌లో 2ని రీప్లేస్ చేసాం. పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 7 రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నది మనకి 5, 2, 1 కాబట్టి 2 ఉంది, 5 ఉంది. 1 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో, 1 ప్లేస్‌లో 7. సో, పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 4 అనేది రీప్లేస్ చేయాలి అంటే 5, 2, 7. సో, 7, 2 ఇక్కడ 5. సో, 5 ప్లేస్‌లో మనకి ఇక్కడ 4 అనేది రీప్లేస్ అవుతుంది. 5, 2, 7 కదా! సో, 7 ఆల్రెడీ ఇక్కడికొచ్చింది. 2 అనేది ఇక్కడ ఉంది. సో, 5. సో, 5 ప్లేస్‌లో మనకి ఇక్కడ 4 అనేది రీప్లేస్ అయింది. 2, 7. సో, పేజ్ ఫాల్ట్. పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 9. సో, 9 అనేది రీప్లేస్ అవ్వాలి అంటే సో, రీసెంట్‌గా యూజ్ చేసింది 4 తర్వాత 7, 2 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో, 9 ఇక్కడ 2 ప్లేస్‌లో రిఫర్ అవుతుంది. 4, 7. సో, ఇక్కడ రీప్లేస్ అయింది కాబట్టి పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఇక్కడ ప్లేస్ అవ్వాలి. సో, 0 అంటే ఇక్కడ ఏముంది 9, 4, 7. 7 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో, దాని ప్లేస్‌లో ఇక్కడ మనం 0 అనేది రీప్లేస్ అయ్యింది. సో, పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 అనేది ఇక్కడ చేయాలి అంటే 4, 9, 0. 2 అనేది లేదు. సో, 0, 9, 4 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో, 4 ప్లేస్‌లో మనకి ఇక్కడ 2 అనేది రీప్లేస్ అవుతుంది. సో, 2, 9, 0. నెక్స్ట్ 5 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో, 2, 0 ఇక్కడ 9 అనే ప్లేస్‌లో 5 అనేది రిఫర్ అవుతుంది. సో, 2, 0. ఓకే. నెక్స్ట్ 1 అనేది రీప్లేస్ అవ్వాలి అంటే 5, 2, 0. ఓకే. 5 ఇక్కడుంది, 2 ఇక్కడుంది, 0 అనేది లీస్ట్ రీసెంట్‌లీ కాబట్టి సో, 0 ప్లేస్‌లో 1 రిఫర్ అవుతుంది. సో, 2, 5. ఆప్టిమల్ ఏమో రైట్ సైడ్ చూస్తున్నాము. ఎల్ఆర్‌యు ఏమో లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. సో, ఇక్కడ 0 అనేది రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 1 రిఫర్ అయ్యింది. 5 రిఫర్ అయ్యింది. సో, 2 ఇక్కడ 2 ప్లేస్‌లో లీస్ట్. సో, 0, 5, 1. సో, ఇది కూడా పేజ్ ఫాల్ట్. 1 రీప్లేస్ చేసాము. పేజ్ ఫాల్ట్. 2, 5, 0. నో పేజ్ ఫాల్ట్. 2, 9, 0. పేజ్ ఫాల్ట్.
సో 1 2 3 4 5 6 7 8 9 10 11 పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి. ఇందాక సేమ్ ఇదే మనం ఆప్టిమల్‌లో యూజ్ చేసినప్పుడు 4 ఫ్రేమ్స్ తీసుకున్నాం కదా! ఇది 4 ఫ్రేమ్స్ అయితే 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. 3కి చేయలేదు మనం. 8. ఓకేనా? ఇప్పుడు ఇది 4 ఫ్రేమ్స్‌కి తీసుకోండి. సేమ్ ఇదే 4 ఫ్రేమ్స్‌కి తీసుకోండి ఇప్పుడు. 4 ఫ్రేమ్స్. ఎన్ని పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయో చెప్పండి? ఫోర్‌కి చేయండి. ఓకే. సో, దీనికి ఫస్ట్ స్ట్రింగ్ దీనికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ చేసాము. ఆప్టిమల్ చేసాము. సో, ఇప్పుడు దీనికే ఎల్ఆర్‌యు. ఇవి ఒకే స్ట్రింగ్‌కి మనకి ఈ 3 రీప్లేస్‌మెంట్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేస్తే ఏది తక్కువ పేజ్ ఫాల్ట్స్ వచ్చిందో తెలుస్తది. సో, ఇక్కడ 4 ఫ్రేమ్స్‌కి చేసారా? 4 ఫ్రేమ్స్‌కి చేస్తే పేజ్ ఫాల్ట్, పేజ్ ఫాల్ట్, పేజ్ ఫాల్ట్. ఇక్కడ 1 ప్లేస్‌లో 5 ఆల్రెడీ ఉంది. సో, నో పేజ్ ఫాల్ట్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 5, 5 0 1 2. ఓకే. సో, పేజ్ ఫాల్ట్ 4 ఫ్రేమ్స్ కదా! సో, 2 అనేది కూడా ఇక్కడ ప్లేస్ అయ్యింది. సో, పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 7 అనేది రావాలి అంటే 2 ఇక్కడ రీసెంట్‌గా, సో, దీనికన్నా ముందు 5 2 5 1 0. 0 అనేది లీస్ట్ రీసెంట్‌లీ అయ్యింది. సో, 7 అనేది 0 ప్లేస్‌లో రిఫర్ అవుతుంది. సో, 5 7 1 2. సో, పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 4 అనేది ఇక్కడ లేదు. సో, 7 2 5 1. సో, 1 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్ అయ్యింది. సో, 1 ప్లేస్‌లో మనకిక్కడ 4 రీప్లేస్ అవుతుంది. మిగతాదంతా సేమ్. ఓకే. సో, పేజ్ ఫాల్ట్.
పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 9. సో 9 అనేది మనకి ఇక్కడ లేదు. సో ఎక్కడ అంటే 4 రీసెంట్‌గా అయింది. 4 కన్నా 7 ముందు. సో 2, 5. 5 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో 9 అనేది 5 ప్లేస్‌లో రీప్లేస్ అవుతుంది. సో 7, 4, 2. ఓకే. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2. సో 2 అనేది ఇక్కడ రీప్లేస్ 0 అనేది ఇక్కడ లేదు. సో 9, 4, 7, 2. 2 ప్లేస్‌లో ఇక్కడ మనకి 0 అనేది రీప్లేస్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా యూజ్ చేసింది ఏంటి అంటే 2. సో 4 పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 అనేది ఇక్కడ లేదు. సో 0, 9, 4, 7 ఇక్కడ. 7 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో 7 ప్లేస్‌లో ఇక్కడ మనకి 2 అనేది రీప్లేస్ అవుతుంది. 9, 2, 4, 0. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 5 అనేది మనకి ఇక్కడ లేదు. సో 2, 0, 9, 4. సో 4 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్ అయ్యింది. సో 4 ప్లేస్‌లో 5 రీప్లేస్ అవుతుంది. 9. సో రీప్లేస్ అయ్యింది కదా! పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 1 అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి అంటే రీసెంట్‌గా యూజ్ చేసింది 5 కన్నా ముందు 2 తర్వాత 0, 9 ప్లేస్‌లో ఇక్కడ మనకి 1 అనేది రీప్లేస్ అవుతుంది. సో 2, 5, 0. పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఇక్కడ ఉంది కదా! నో పేజ్ ఫాల్ట్. సో 1, 2, 5, 0. సో నో పేజ్ ఫాల్ట్. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి. 11 ఇందాక 3కి చేసినప్పుడు ఎన్ని వచ్చినాయి అమ్మా? ఇందాక 3 ఫ్రేమ్స్ ఇదే 3 ఫ్రేమ్స్ తీసుకున్నాం కదా! అప్పుడు ఎన్ని వచ్చినాయి పేజ్ ఫాల్ట్స్? 3కి తీసుకున్నప్పుడు 8. సో 3 ఫ్రేమ్స్ తీసుకుంటే 8 వచ్చింది. 4 ఫ్రేమ్స్ ఇందాక 3 ఫ్రేమ్స్‌కి 8. సో ఇక్కడ ఫ్రేమ్స్ అనేది పెంచాము. అంటే మెమరీ సైజ్ ఇంక్రీజ్ అయింది. మెమరీ సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత పేజ్ ఫాల్ట్స్ యాక్చువల్‌గా మనం ఏమనుకుంటాం మెమరీ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఇన్వాలిడ్ అంటే పేజ్ ఫాల్ట్స్ తక్కువ వస్తాయి. ఎక్కువ ప్లేస్ చేయగలం కాబట్టి అని అనుకుంటాం. కానీ ఏమైంది ఈ మెమరీ రిఫరెన్స్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి ఫ్రేమ్స్ ఇంక్రీజ్ చేస్తే 3 నుంచి 4కి ఇంక్రీజ్ చేస్తే మనకి పేజ్ ఫాల్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయినవి. ఓకే. సో 11 వచ్చినాయి. అదే 3 తీసుకుంటే 8. ఈ కండిషన్ వస్తే మనం దీన్ని బెలడీస్ ఎనాలమీ అంటాం. అంటే ఉన్న ఫ్రేమ్స్ కన్నా ఫ్రేమ్ సైజ్ కనుక ఫ్రేమ్స్ 3 నుంచి 4 లేకపోతే అలా ఏదైనా ఇంక్రీజ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ కనుక ఇంక్రీజ్ అవుతే సో ఇక్కడ 3 కన్నా 4 ఫ్రేమ్స్ ఇది 3 ఫ్రేమ్స్ తీసుకున్నా ఇది 4 ఫ్రేమ్స్. సో 3 ఫ్రేమ్స్ కన్నా 4ది తీసుకున్నా మనకి పేజ్ ఫాల్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ థింగ్స్ కి మనకి ఇక్కడ బెలడీస్ ఎనాలమీ ఎగ్జిస్ట్ అయ్యింది అనేది చెప్తాం. ఓకే. ఇది ఎల్ఆర్యూ చేశారు. దీన్ని 4 ఫ్రేమ్స్‌కి ఆప్టిమల్ చేసాము. సో ఆప్టిమల్‌కి అయితే 8 వచ్చినాయి. నేను అడిగింది ఎల్ఆర్యూకి 3 ఫ్రేమ్స్ తీసుకున్నప్పుడు ఎన్ని వచ్చినాయి అని అడిగా. ఎల్ఆర్యూకి 3 ఫ్రేమ్స్ తీసుకున్నాం కదా! ఇప్పుడు నేను దాని మీద రీప్లేస్ చేసేసాను. లేకపోతే మనకు కౌంట్ ఉండేది. ఎల్ఆర్యూకి ఆప్టిమల్‌కి చేసినప్పుడు 8 వచ్చింది. ఎల్ఆర్యూకి కూడా 8ఏనా? ఇది ఆప్టిమల్ ఇక్కడ చేస్తాం. దీనికి ఇదిగోండి ఇక్కడ 8 అని రాసానుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏంటి రాసుకోలేదా మీరిక్కడ? ఎల్ఆర్యూకి సేమ్ ఇదే తీసుకొని ఇప్పుడు 3 ఫ్రేమ్స్‌కి ఫస్ట్ చేసాం కదా! సో అది ఒకసారి ఆ వాల్యూ చూడండి. సేమ్ అదే అయితేనే మనకి 11 వచ్చిందా? 11 అయితే ఓకే. నో ప్రాబ్లమ్. సో అప్పుడు బెలడీస్ ఎనాలమీ అని చెప్పము. 2 అల్గోరిథమ్స్ కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ
ఆప్టిమల్ కి 4 ఫ్రేమ్స్ తీసుకున్నారనుకోండి అమ్మా, ఆప్టిమల్ 4 ఫ్రేమ్స్ కి 8 వస్తే ఎల్ఆర్యు 4 ఫ్రేమ్స్ కి 11 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బెలడిస్ అనాటమీ ఎఫిషియెంట్ ఏది ఉన్నట్టు ఇప్పుడు మనకి ఆప్టిమల్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం ఈ పర్టికులర్ మెమరీ స్ట్రింగ్ కి ఆప్టిమల్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం అనేది ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. సో దీనికి ఫిఫో కూడా చేసాం అనుకోండి, సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కూడా మనం చేసిన తర్వాత దానికి తక్కువ వస్తే ఫిఫో అనేది ఎఫిషియెంట్ అని చెప్తాము. ఓకే, దానికి ఫిఫోకి ఎక్కువ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఫిఫో చేస్తే 10 వచ్చింది అనుకోండి, 10 8 11లో 8 చిన్నది కాబట్టి సో ఆప్టిమల్ రీప్లేస్మెంట్ అనేది ఎఫిషియెంట్ అని చెప్తాం ఫర్ ద పర్టికులర్ గివెన్ మెమరీ స్ట్రింగ్ కి. ఓకే, సో ఇప్పుడు దీనికి చేస్తారుగా, దీనికి ఆల్రెడీ ఫిఫో చేసాము, ఆప్టిమల్ చేసాము. సో ఫిఫోకి ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ 1 2 3 4 5 6 ఈ 15 వచ్చినాయి. ఫిఫోకి ఇదే స్ట్రింగ్ కి పేజ్ ఫాల్ట్ 15 వస్తే ఆప్టిమల్ ఇది ఆప్టిమల్. సో 1 2 3 4 5 6 7 8 9. సో దీనికి 9 వచ్చినాయి, దానికి 15, ఇది 9. ఇప్పుడు సేమ్ ఇదే స్ట్రింగ్ కి 3 ఫ్రేమ్స్ తీసుకుని ఎల్ఆర్యూ చేయండి. సో 7 7 పేజ్ ఫాల్ట్, నెక్స్ట్ 7 0, సో పేజ్ ఫాల్ట్, నెక్స్ట్ 7 7 0 1 పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ ఇప్పుడు 2 అనేది రీప్లేస్ చేయాలి. సో 2ని ఇక్కడ ఉందా, ఎగ్జిస్ట్ అయిందా లేదు. సో 2 రీప్లేస్ చేయాలి అంటే లీస్ట్ గా 1 కన్నా ముందు 0. సో 7 ప్లేస్ లో ఇక్కడ మనకి 2 అనేది రీప్లేస్ అవుతుంది. లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ 7 కాబట్టి 7 ప్లేస్ లో అయ్యింది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. సో 2 0 1 నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 3 అనేది రీప్లేస్ అవ్వాలి అంటే రీసెంట్ గా ఇక్కడ 0 రిఫర్ అయింది, తర్వాత 2 రిఫర్ అయింది, 1 అనేది లీస్ట్ రీసెంట్లీ అయ్యింది. సో 3 అనేది 1 ప్లేస్ లో రిఫర్ అవుతుంది. సో 2 0 3 ఇప్పుడు మనకి ఫ్రేమ్స్. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో 2 0 3 నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 4 అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి అంటే 0 రీసెంట్, 3 ఓకే, 3 కన్నా ముందు ఎక్కడో 2 అనేది లీస్ట్ రీసెంట్లీ. సో ఇక్కడ 4 వస్తుంది, 4 0 3. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 అనేది ఇక్కడ లేదు కాబట్టి 4 0 3. ఇప్పుడు 3 అనేది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో ఎక్కడ ఉంటుంది, 3 ప్లేస్ లో 2 రిఫర్ అవుతుంది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 3 అనేది అంటే 2 ఉంది, 4 ఉంది, 0 అనేది లీస్ట్ రీసెంట్లీ అవుతుంది. సో 0 ప్లేస్ లో 3 అనేది రీప్లేస్ అయిపోతుంది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో 3 2 4 అనేది ఇక్కడ మనకి లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ కాబట్టి 4 లో రీప్లేస్ అవుతుంది. పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 3 అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది కదా. సో 0 3 2 నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఇక్కడ ఉందిగా. సో 0 3 2 సో నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 3 అనేది దీంట్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. సో 0 3 2 నో పేజ్ ఫాల్ట్. ఓకే, ఓకే. నెక్స్ట్ 2 అనేది ఇక్కడ మనకి 0 3 2లో 2 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో 0 3 2 నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 1 అనేది రిఫర్ చేయాలి అంటే 2 రీసెంట్ గా వచ్చింది, 2 కన్నా ముందు 3 కన్నా ముందు 0. సో 0 ప్లేస్ లో ఇక్కడ మనకి 1 అనేది రీప్లేస్ అవుతుంది. 2 పేజ్ ఫాల్ట్. ఇక్కడ చూడండి 1 రీప్లేస్ చేయాలంటే రీసెంట్ గా యూజ్ చేసింది 2 కన్నా ముందు రీసెంట్ గా యూజ్ చేసింది 3
3 కన్నా ముందు రీసెంట్ గా యూజ్ చేసింది 0. సో ఇది లీస్ట్ రీసెంట్లీ అవుతుంది. సో 1. ఓకే, నెక్స్ట్ 2 ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. సో 1 3 2 నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఇక్కడ లేదు. సో 0 అంటే 2 1. సో 3 ప్లేస్ లో మనకి ఇక్కడ 0. ఎందుకు? లీస్ట్ ఇక్కడ చూడండి, లీస్ట్ అంటే ఈ 0 రీప్లేస్ చేయాలి. సో 2 ఇక్కడ రీసెంట్ గా యూజ్ అయింది. 2 కన్నా ముందు 1 రీసెంట్ గా, మళ్ళీ 2 ఉంది కదా, సో మళ్ళీ 2 రీసెంట్ గా, ఇంకా మిగిలింది ఏంటి 3 అనేది లీస్ట్ రీసెంట్లీ. సో 3 ప్లేస్ లో ఇక్కడ 0 రీప్లేస్ అయింది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 1 0 2 నో పేజ్ ఫాల్ట్, ఉన్నదాన్ని రిఫర్ చేసుకుంది. నెక్స్ట్ 7 అనేది రిఫర్ చేయాలి అంటే 1 0 2 అనేది లీస్ట్ రీసెంట్లీ అయ్యింది. సో 7 1 0. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0 అనేది ఇక్కడ ఉంది కదా, సో 1 0 7 నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 1, సో 1 0 7 నో పేజ్ ఫాల్ట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. So number of page faults for the given string is 12. FIFO యూస్ చేస్తే 15 వచ్చింది అన్నాము. ఆప్టిమల్ యూస్ చేస్తే ఆప్టిమల్ కి 9 వచ్చినాయి. 9 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో 9. ఓకే, సో ఇది 9. ఇదే స్ట్రింగ్ కి FIFO యూజ్ చేస్తే 15 3 ఫ్రేమ్స్ కి, అది కూడా మళ్ళీ FIFO యూజ్ చేస్తే 15, ఆప్టిమల్ యూజ్ చేస్తే 9 అండ్ LRU యూజ్ చేస్తే 12. సో ఈ స్ట్రింగ్ కి ఏది ఎఫిషియెంట్ అంటే ఆప్టిమల్ రీప్లేస్మెంట్ ఆల్గోరిథం ఎఫిషియన్సీ అని చెప్తాం. ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు మీరు ఇది సాల్వ్ చేయండి, దీనికి చేయండి, దీనికి చేయండి. 2051 25012. ఇప్పుడు దీనికి LRU చేయండి. నేను ఆప్టిమల్ చేస్తాం కదా, 3 ఫ్రేమ్స్ కే చేయండి. 3 ఫ్రేమ్స్ కే దీనికి చేయండి, LRU అప్లై చేయండి. సో ఇక్కడతో మనకి రీప్లేస్మెంట్ ఆల్గోరిథం టెక్నిక్స్ కంప్లీట్ అయినట్టు. అదే ఇక్కడ వస్తుంది ఈ స్లైడ్ లో మనకి. మొన్న మీకు ఇక్కడ నుంచి కదా స్టార్ట్ చేశాను, ఇది ఉన్నప్పుడు ఎక్సెల్ లో ఓపెన్ చేశాను మీకు. సో 3 ఫ్రేమ్స్ తీసుకుంటే ఇలా ఉంది అని చెప్తున్నాము. సో అదర్ది ఏదైనా రిఫర్ చేస్తే దానికి మళ్ళీ ఆ స్ట్రింగ్ కి చేంజ్ అయిపోతుంది అన్నాము. ఓకే, సో యాడింగ్ మోర్ ఫ్రేమ్స్ కెన్ కాజ్ మోర్ పేజ్ ఫాల్ట్స్ ఎక్కర్ అయితే కనుక బెలడీస్ ఎనాలమీ. ఇది FIFO. ఓకే, నెక్స్ట్ ఆప్టిమల్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ దానికే తీసుకున్నాము, లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనం చేసిన సాల్వేషన్ కి 9 వచ్చింది కదా, సో 9 ఈజ్ ఆప్టిమల్ ఫర్ ద గివెన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ లీస్ట్ రీసెంట్లీ యూజ్ చేసాము. సో దీని ముందు రీసెంట్ గా లీస్ట్ గా ఏది యూజ్ చేసాము దాంట్లో. సో జనరల్లీ గుడ్ ఆల్గోరిథం అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అని ఇచ్చాడు. సో ఇది లీస్ట్ రీప్లేస్మెంట్ ఆర్ రీసెంట్లీ యూజ్డ్ ఆల్గోరిథం. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి ఈ పేజ్ రిఫరెన్స్, ఈ సెకండ్ ఛాన్స్ బిట్ ఎలా రిఫర్ అవుతుంది, క్లాక్ ఎలా రీప్లేస్ అవుతుంది అంటే మనం ఇక్కడ రీప్లేస్ అని చెప్తున్నాం కానీ ఎలా రీప్లేస్ అవుతుంది, ఎన్నిసార్లు వచ్చింది అనే కౌంటింగ్ దాని గురించి చదవాలి కదా. సో అవి ఇక్కడ వస్తాయి నెక్స్ట్ దాంట్లో. సో దాంట్లో కూడా మళ్ళీ 2 ఫ్రేమ్ సైజ్ 2 అయితే ఏంటి, ఫిక్స్డ్ సైజ్ కాకపోతే ఏంటి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, పేజ్ ఫాల్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో, రేపు చెప్తాను. సో దీనికి చేయండి, దీనికి ఇప్పుడు 3 ఫ్రేమ్స్ కి చేయండి. LRU సో 2 పేజ్ ఫాల్ట్ 0 పేజ్ ఫాల్ట్ 5
పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 1 ఇక్కడ రీప్లేస్ చేయాలి అంటే 5 రీసెంట్‌గా రిఫర్ అయింది. దానికన్నా ముందు 0. సో 2 అనే దాంట్లో 2 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్ కాబట్టి 2 ప్లేస్‌లో ఇక్కడ మనకి 1 అనేది రీప్లేస్ అయింది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2 అనేది ఇక్కడ లేదు. సో 1, 5, 0 అనేది లీస్ట్ రీసెంట్‌లీ కాబట్టి 0 ప్లేస్‌లో మనం ఇక్కడ 5 సారీ 2. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 5 ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది. సో 1, 2, 5 నో పేజ్ ఫాల్ట్. నో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 0. సో 5, 2, 1 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్ కాబట్టి దాంట్లో రీప్లేస్ అయింది. సో పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 1 అనేది అంటే 0, 5, 0, 5, 2 అనేది లీస్ట్ రీసెంట్‌లీ యూజ్డ్. సో 1 అనేది 2 ప్లేస్‌లో రీప్లేస్ అవుతుంది. సో 5 పేజ్ ఫాల్ట్. నెక్స్ట్ 2ని రీప్లేస్ చేయాలి అంటే 1, 0, 1, 0, 5 అనేది లీస్ట్ రీసెంట్‌లీ అయింది. సో 5 ప్లేస్‌లో 2 రీప్లేస్ అయింది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 పేజ్ ఫాల్ట్స్ వచ్చినాయి. మనం తీసుకున్నది 9 అయితే 9కి 8 వచ్చేసినాయి పేజ్ ఫాల్ట్స్. ఇది ఎల్ఆర్యు. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందా? రీప్లేస్‌మెంట్ అల్గోరిథమ్స్ వరకు ఓకే కదా? సో ఇప్పుడు మీరు ఓన్‌గా ఒక స్ట్రింగ్ ఏదో ఒకటి తీసుకోండి. 3 ఫ్రేమ్స్ కానీ, 4 ఫ్రేమ్స్ కానీ దానికి 3 రీప్లేస్‌మెంట్ అల్గోరిథమ్స్ అప్లై చేసుకోండి. ఇవి 3 రీప్లేస్‌మెంట్ అల్గోరిథమ్స్ మళ్ళీ మీకు ల్యాబ్ సైకిల్స్ కూడా ఉంటాయి. ఈ మూడిట్లకి ల్యాబ్ సైకిల్ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్లాస్‌కి లాగిన్ అవ్వండి.